హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ ఎంతో రుచికరమైనటువంటి యాపిల్ స్వీట్ని జీడిపప్పు పొడి లేకుండా పల్లి పొడితోటి ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ స్వీట్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఇది ఎంతో హెల్దీ మరియు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికంటే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో 1 కప్ పల్లీలని వేసుకోవాలి. ఈ పల్లీలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం మంటలో మాత్రమే దీన్ని మనం వేయించుకోవాలి. మరి హై మంటలో మనం వేయించుకుంటే ఇవి మాడిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత వీటికి ఉన్నటువంటి పొట్టు అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీలోకి వేసుకున్నటువంటి ఈ పల్లీలని ఆపి మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువగా ఒకటేసారి మిక్సీ పట్టుకుంటే ఈ పల్లీల్లో ఉన్నటువంటి నూనెనంతా బయటికి వచ్చి పొడి పొడిగా రాదు. కాబట్టి మనం దీన్ని ఆపి పట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమం ఎటువంటి పలుకులు లేకుండా చూసుకోవాలి. పలుకులుగా ఉంటే గనక మనకి యాపిల్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. పొడిగా ఈ మిశ్రమాన్ని మనం చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం ఎటువంటి పలుకులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో 1 కప్ పంచదారని వేసుకోవాలి. ఏ కప్ తోటైతే మనం పంచదారని వేసుకున్నామో అదే కప్ తోటి ఒక 1/2 కప్ నీటిని పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పంచదారని ఒక తీగ పాకం వచ్చే విధంగా మరగనివ్వాలి. మరీ ఎక్కువగా మరగనివ్వకండి. మీడియం మంటలో ఒక తీగ పాకం వచ్చే విధంగా మరిగిన తర్వాత కొద్దిగంత కేసర్ ఎల్లో కలర్ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఒక తీగ పాకం వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా మనకి ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసుకోవాలి. నాకు ఇది సుమారుగా 2 కప్పులు వచ్చింది. ఇది ఉండలు లేకుండా మీడియం మంటలో మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి మిశ్రమంలో ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం నెయ్యి వేయడం వలన మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం ప్యాన్కి అతుక్కోదు. చాలా ఈజీగా మనం ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగంత నెయ్యిని రాసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమంని ఇందులోకి వేసుకొని కొంచెం అంతటి సేపు చల్లారనివ్వాలి. ఇలా అప్పుడప్పుడు స్పూన్ తోటి కలుపుకొని కొద్దిగంత సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మన చేతులకి కొద్దిగంత నెయ్యిని రాసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి బాల్స్ని చూపించిన విధంగా వత్తుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇరువైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం మిగతా పిండితోటి కూడా యాపిల్స్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం అంతా పిండితోటి తయారు చేసుకున్న స్వీట్స్ని ఇలాగనే మనం తినేయచ్చు. లేదు అనుకుంటే గనక ఇలా లవంగాలను తీసుకొని అలా రౌండ్గా తయారు చేసుకున్న దానిపైన మనం పెట్టాలి. దాని తర్వాత దానికి లీఫ్ లాగా తులసాకుని కానీ పుదీనా ఆకుని కానీ పెట్టుకోండి. ఎంతో రుచికరమైనటువంటి యాపిల్ స్వీట్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.